జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం చాలా వింటుంటాం భూతాలు, ప్రేతాలు, డ్రాక్యులాలు, ఆత్మలు ఇవన్నీ. వాటిలో కొన్ని రకాలైన ఆత్మల గురించి మీకు చెప్తాను నేను ఈరోజు. అన్నీ అంటే కామ పిశాచి, అంటే కామ కోరికలు తీరకుండా చనిపోయిన ఆత్మని కామ పిశాచి అంటారు. ప్రేతాత్మ అంటే శార్థ కర్మలు లేక శాంతి పొందని ఆత్మని భూత పిశాచి అంటే భూతం. అకాల మరణము, కోరికలు తీరని ఆత్మ పిశాచ ఆత్మ. పాపకర్మల వల్ల చెడు శక్తిగా మారిన ఆత్మ వేఠల ఆత్మ అంటే శక్తివంతమైన జ్ఞానంతో కూడిన ఆత్మ. బ్రహ్మ రాక్షస ఆత్మ అంటే బ్రాహ్మణుడు దుర్వినియోగం చేసిన వారికి సంబంధించింది. డాకిని షాకిని అంటే తామసిక తాంత్ర శక్తులు కలిగిన ఆత్మ. ఇక్కడ నేను మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను. నేను అసలు దెయ్యాలు ఉన్నాయా లేవా, లేకపోతే ఏంటి అనేది మనం వారి వారి మానసిక స్థితిని బట్టి మనం నిర్వర్తిస్తాం. కానీ ఉదాహరణకి ఉన్నాయంటే ఉన్నాయి, లేవంటే లేవు. మనకి చాలామంది చూడండి, ఉదాహరణకి మీరే ఉన్నారు, నాకు తెలిసింది చెప్తాను. ఇప్పుడు మీరు సపోజ్ ఒక శ్మశానం ఉంది, ఆ శ్మశానం కనపడకుండా ఒక పెద్ద గోడ ఉంది, దాని పక్కన ఒక దారి ఉందనుకోండి. మీరు ఆ దారి వెంబడి వెళ్తూ ఉన్నారు, మీకు అది తెలియదు అక్కడ శ్మశానం ఉందని. కానీ మీరు దాని పక్కన చక్కగా మంచిగా పాటలు ఏదో పాడుకుంటే ఒకరే వెళ్తున్నారు, అంతా ఎవరు లేరు దారిలో. సడన్గా ఎదురుగా ఎవరైనా వ్యక్తి వచ్చి, ఏమండి అసలు మీరు ఇది బిట్ట మధ్యాహ్నం అయింది, మీరు ఈ టైంలో ఇటు వస్తున్నారు, అసలు మీకు తెలుసా ఇది పక్కన శ్మశానము, ఇక్కడ చాలా దెయ్యాలు భూతాలు ఉంటాయని అనుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు అతను. ఇంకప్పుడు మీ పరిస్థితి ఏమిటి అంటే మీరు భయపడిపోతారనమాట. అప్పటిదాకా మీకు భయం అనేది లేదు, కానీ అది ఉందా ఇక్కడ అని చెప్పిన వెంటనే అవి అంటే మీ దృష్టిలో ఏంటి, దెయ్యాలు ఉంటాయి, భూతాలు ఉంటాయి, అవి రాత్రిపూట సంచరిస్తూ ఉంటాయి. ఇప్పుడు రాత్రిపూట మనం వస్తున్నాం అనుకోండి, తెల్లగా కనపడింది అనుకో, అక్కడ దెయ్యం కనపడింది అంటారు. లేకపోతే ఇట్లా అంటే మా మనసులో ఫిక్స్ అయిపోయిందనమాట, మనకు రాత్రిపూట కనపడేవి దెయ్యాలు భూతాలు, అవి తెల్ల బట్ట వేసుకొని తిరుగుతాయి, లేకపోతే ఇంకోటి అని అనమాట. మీకు ఒక విషయం తెలుసా, మీరు డ్రాక్యులా గురించి చదవండి. అసలు డ్రాక్యులాలో ఇంగ్లీష్ వాళ్ళు మొట్టమొదటిసారిగా పిక్చర్లో డ్రాక్యులా అనేది అసలు డ్రాక్యులా లేదు, వాళ్ళు క్రియేట్ చేశారు దాన్ని, ఒక పిక్చర్ని క్రియేట్ చేశారు ఒక డైరెక్టర్. మీరు చదవండి గూగుల్లో. అది చేసిన తర్వాత ఇప్పుడు అది డ్రాక్యులా పెద్దది, డ్రాక్యులా పిక్చరు డ్రాక్యులా అది అక్కడికి పోయిన తర్వాత మనం అందులో లీనమైపోయి ఆ డ్రాక్యులా ఆ ప్రవర్తన అది ఉంది అని మనం ఊహించుకొని, అది ఉంది అని మనం భయపడి ఆ 2.5-3 గంటలు, 1 గంట సినిమాలో మనం సినిమాలో మనం దాన్ని ఫీల్ అవుతాము. అంటే ఇంకొక విషయం చెప్తాను మీకు, వినండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ మధ్యకాలంలో ఒక కథ చదివాను. దాంట్లో ఏముందంటే అంటే ఒక పొలం ఉంది, అక్కడ దగ్గరలో ఒక బీచ్ లాగా, అంటే ఒక సముద్రం పక్కన ఒక చక్కటి పొలం ఉంది. పొలంలో అది మంచి పంట గింట అంతా వేసుకుంటారు కదా. అయితే అక్కడికి మంచి చెట్లు ఉండడం మూలాన వీళ్ళు అంటే ప్రేమ అంటారో లేకపోతే మంచిగా ఏదో కాస్త ప్రశాంతంగా ఉందాం అనుకున్న వాళ్ళు అక్కడికి వచ్చి కూర్చొని వెళ్ళేవారట. అలా వెళ్తూ ఆ ఏరియా మొత్తం రోజుకు 10 గంటలు, 20 గంటలు, 30 గంటలు అవడం మొదలెట్టారు. ఇంకా అది ఆ యజమానికి చాలా కష్టమైపోయింది. ఆయన ఏం చేసినా వాళ్ళని ఆపలేకపోతున్నాడు. అప్పుడు ఆయన ఏం చేశారు, ఒక దగ్గరికి వెళ్ళి, ఏంటని గురుగారంటే, ఏం లేదా ఒక పని చెప్తా, ఒకటి చెయ్యి అని చెప్పిండు ఒక అతను. అయితే అతను ఏం చెప్పాడంటే, ఏం లేదు ఒక 5-6 గంటలు ఉన్నప్పుడు వచ్చి, ఏమయ్యా మీరు ఇంత ప్రశాంతంగా ఉన్నారు, ఇగో ఈ చెట్టు ఉందా, ఈ చెట్టు మీద ఉరేసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అసలు వాళ్ళు ఒక ప్రేమ జంట, వాళ్ళు రాత్రిపూట పిచాచులై తిరుగుతూ ఉంటారు, మాకు కనపడుతూ ఉంటారు, అమ్మో అసలు చాలా భయంకరంగా ఉంటారని చెప్పు, సరిపోతుంది అన్నారు. ఆయన ఆ విధంగానే పోయి చెప్పేశాడు. అందరూ అయ్యో ఏంటో బాబు ఇక్కడ ఈ చెట్టుకే ఉరేసుకొని చనిపోయారు, ఇలాగా అసలు రాత్రి తిరుగుతారు వాళ్ళు, అసలు మీరు ఇంత ధైర్యంగా ఉన్నారని చెప్పి వెళ్ళిపోయాడు, అంతే, ఏం లేదు. అప్పటికప్పుడు అది స్ప్రెడ్ అయిపోయి తెల్లారి నుండి ఒక పిట్ట పురుగు కూడా అక్కడికి వెళ్ళట్లేదు. అక్కడ ఏమైపోయింది, అక్కడ పడిపోయింది అనమాట. అక్కడ పిచాచాలు ఉన్నాయి, ప్రేమచండి, అసలు చనిపోయినో లేదో తెలుసుకో, అసలు చనిపోలేదు వాస్తవంగా. ఒక క్రియేట్ అంటే మన భయమే మనల్ని నచ్చేస్తారు. ఇప్పుడు మన సహజంగా చాలామంది వస్తారు, మాకు ఎవరో మంత్రాలు చేశారు, మీకు ఆ ఫీల్ అయితే అది నిజంగానే మీరు ముందు హాస్పిటల్కి వెళ్ళాలి, మెడికల్ పరంగా చెక్ చేయించుకోవాలి. ఇవి వదిలేస్తారు, మీరు వెళ్ళే మాంత్రికుడి దగ్గరికి వెళ్తారు, ఒక తాయిత అంతరాలు కట్టించుకుంటారు, తిరుగుతూ ఉంటారు. కానీ ఒక నిమిషం ఎందుకు ఆలోచించారు మీరు, ముందు మెడికల్ పరంగా వెళ్ళాలి.
ఆ మెడికల్ పరంగా వెళ్ళిన తర్వాత దానికి దొరుకుతుంది. తర్వాత అది నేను చెప్పాను కదా, మీ మైండ్లోనే అది ఉంది. అమ్మో నన్ను పట్టుకుంది, అమ్మో నన్ను పీడించింది అని నువ్వు అంటూ ఉంటే, నీ దగ్గరకు వచ్చేవారని చెప్పాను, అమ్మో పట్టేసి ఉంటుంది ఈయన, అందుకే లేకపోతే ఇలా ఎందుకు చేస్తాడు, అది పట్టేసి ఉంటుంది, ఇది పట్టేసి ఉంటుంది అని దాన్ని క్రియేట్ చేసినప్పుడు దాన్ని నువ్వు ఫీల్ అయిపోయి అందులోనే నువ్వు ఉండిపోతావు. వాస్తవంగా ఏముందండి, గోవిందమాల అంటే సూపర్గా జై శ్రీమన్నారాయణ సేవించుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయామంటే ఏముండవు. ఈ ఆత్మలు, పిచాచాలు అవి విన్నే ఒక చిన్నపిల్లలకి మనం భయపెట్టాడని చెప్పే కథగా బూచోడు వస్తాడు నువ్వు అన్నం తినకపోతే అంటే ఆవిడ ఒక బూచోడు ఉన్నాడు, వాడు వస్తాడని వీడు భయపడతా ఉంటాడు అని అన్నం తినేస్తాడు. అట్లాగే మీకు ఏదైనా ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు తర్కించండి, దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసి నిజాల తర్వాత అప్పుడు ఒక నిర్ధారణకి రండి. చిన్నదాని పెద్దానికి బాబాల దగ్గరకో, మంత్రగాల దగ్గరకో, మా దగ్గరకో వస్తే మేమేం చేస్తామండి, లేని దాన్ని మేమేం చేయాలి. మీరు అలా ఫీల్ అవుతున్నారు. మీరు శ్మశానంలో కాటికాపరి ఉంటాడండి, కాటిక బ్రహ్మాండంగా పట్టుకుంటాడు, వాడి దగ్గరికి వెళ్ళండి, నేను కనపడేయండి, ఏమోనండి నేను రోజు 10 శవాలు, కానీ ఆయన ఫీల్ అవ్వడు, దాన్ని ఆయన వృత్తిగా చేస్తూ ఉంటాడు. మరి మీకు మాత్రం శ్మశానాన్ని ఇవ్వడానికి భయము. పైగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే హిందువుల శ్మశానానికి పోవడానికి హిందువులు కూడా అబ్బో ఎంత భయపడతారో. ఊరికి శవం వస్తుంది అంటేనే వామ్మో శవం వస్తుంది అంటే తలుపులు వేసుకోవడం, దాక్కోవడం, ఎందుకంటే క్రియేట్ చేశారు అట్లా. అరే వేరే మతస్థులు చూడండి, ఇక వాళ్ళు చనిపోయినప్పుడు ఆనందంగా పెట్టుకొని భుజాలు వేసుకుంటూ పోతారు, వాళ్ళ గుళ్ళకి తీసుకెళ్తారు. మన శవం మన గుడి ముందు నుంచి పోవడం కూడా చాలా దోషం. అది ఎవరు పెట్టారు? అలా క్రియేట్ చేశారు మనని. కాబట్టి ఏదన్నా మీకు జరిగినప్పుడు మీరు ఖచ్చితంగా దాన్ని ఆలోచించాలి, అది చూడండి. జై శ్రీమన్నారాయణ.